డీసీ అనేది ఒక యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ మూవీ ఇది. ఇంకా సినిమాలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, ఒక రెబల్ గ్రూప్ ని పట్టుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి దేవదాస్ అండ్ చంద్ర క్యారెక్టర్ ఉన్న కనెక్షన్ ఏంటి, ఈ రివెంజ్ పవర్ అండ్ జస్టిస్ చేస్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది ఈ మూవీలో మెయిన్ ప్లాట్. ఇంకా సినిమా స్టార్ట్ అయ్యాక ఫస్ట్ 20 to 30 minutes కొంచెం లాగ్ అనిపిస్తుంది. డైరెక్టర్ అరుణ్ మహేశ్వరన్ తన స్టైల్లో క్యారెక్టర్స్ ని, వాళ్ళకున్న సిచ్యువేషన్ ని స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇనిషియల్ కన్వర్జేషన్స్ అండ్ డైలాగ్స్ కూడా కొన్ని ప్లేసెస్ లో డ్రైగా అనిపిస్తాయి. దానికి తోడు రివెంజ్ అండ్ క్యాట్ అండ్ మౌస్ సెటప్ కూడా రొటీన్ గా ఉండడం వల్ల ఇది ఆల్రెడీ చాలా మూవీస్ లో చూసింది అని ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ చంద్ర క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నుంచి సినిమా కంప్లీట్ గా కేర్ మార్చుతుంది. నరేషన్ లో ఉన్న ఫ్లాట్నెస్ అంతా పోయి పోలీస్ ట్రాకింగ్, క్యారెక్టర్స్ ఇంటరాక్షన్ అండ్ ఇంటెన్సిటీ సడన్ గా పెరిగిపోతుంది. ఎక్స్పెషల్లీ ఇంటర్వల్ దగ్గర ముందు వచ్చే 50 to 20 minutes సీక్వెన్స్ అనేది సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అనిరుద్ బీజియం కలిసి ఒక క్రేజీ హై క్రియేట్ చేస్తాయి. ఇంటర్వల్ బ్లాక్ అయితే అబ్సల్యూట్లీ బ్యాంగర్ అని చెప్పొచ్చు. మ్యాడ్నెస్ మీట్స్ మ్యాడ్నెస్ అనే రేంజ్ లో ఫస్ట్ హాఫ్ ని పీక్ పాయింట్ లో ఎండ్ చేస్తారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక సినిమా కంప్లీట్ గా ర్యాంప్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న ల్యాగ్ ని పక్కన పెట్టి గ్రిటీ వైలెన్స్ అండ్ హై వోల్టేజ్ సీక్వెన్సెస్ మీద ఫుల్ ఫోకస్ పెడతారు. స్టోరీ ప్రిడిక్టబుల్ గానే ఉన్న స్క్రీన్ ప్లే స్పీడ్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ వల్ల సెకండ్ హాఫ్ లో ఎక్కడో బోర్ అనిపించకుండా వెళ్ళిపోతుంది. అండ్ మూవీలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ ఎస్కేప్ సీక్వెన్స్. ఈ సినిమాలో చంద్ర క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్, యాక్షన్ కొరియోగ్రఫీ అండ్ కెమెరా మూమెంట్స్ అని నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఒక ఫీమేల్ క్యారెక్టర్ కి మాస్ హీరో రేంజ్ ఎలివేషన్ ఇవ్వడం అనేది ఇక్కడ మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. థియేటర్లో ఆడియన్స్ రెస్పాన్స్ కూడా ఈ సీన్ కి పీక్స్ లో ఉంటుంది. సెకండ్ హాఫ్ మొత్తం కామెడీకి స్పేస్ లేకుండా రా, డార్క్ అండ్ గ్రీటీ టోన్ లో ట్రావెల్ అవుతుంది. పోలీస్ సైడ్ అండ్ రెబల్ సైడ్ మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ సీక్వెన్సెస్, ఫిజికల్ కాన్ఫ్రంటేషన్స్ అండ్ టెన్షన్ మూమెంట్స్ అన్ని ఎంగేజ్ చేస్తాయి. డైరెక్టర్ వైలెన్స్ ని జస్ట్ సాక్ కోసం కాకుండా స్టోరీ వరల్డ్ లో ఒక పార్ట్ లో ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది. ఇంకా సినిమా క్లైమాక్స్ కు వచ్చేసరికి ఇంటెన్సిటీ ఇంకా ఇంక్రీజ్ అయిపోతుంది. ఇమోషనల్ అండర్ టోన్ తో వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్, స్ట్రాంగ్ విజువల్స్ అండ్ అనిరుద్ బీజియం తో క్లైమాక్స్ కి ప్రాపర్ ఇంపాక్ట్ అనేది ఇస్తుంది. ఎండింగ్ కూడా డార్క్ గా, సాటిస్ఫైయింగ్ గా అండ్ మెమరబుల్ గా అనిపిస్తుంది. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే లోకేష్ కనకరాజ్ యాక్టింగ్ డెబ్యూట్ అయినా సరే రగడ్ అండ్ రా లుక్ లో క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. కొన్ని ప్లేసెస్ లో ఎక్స్ప్రెషన్ ఫ్లాట్ గా అనిపించినా యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఇంటెన్స్ మూమెంట్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ క్యారెక్టర్ ని క్యారీ చేసింది. కానీ సినిమాకి సో స్టీలర్ హీరోయినే. చంద్ర క్యారెక్టర్ కి ఆమె ఇచ్చిన ఇంటెన్స్ అండ్ యాటిట్యూడ్ మూవీకి మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. ఎక్స్పెషల్లీ పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ లో ఆమె పెర్ఫార్మెన్స్ అండ్ ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్. అంతే నార్మల్ క్యారెక్టర్ లా కాకుండా కంప్లీట్లీ మాస్ హీరో రేంజ్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ని ప్రెజెంట్ చేసిన విధానం బాగుంటుంది. మిగతా సపోర్టింగ్ క్యాస్ట్ వాళ్ళందరూ వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేశారని చెప్పొచ్చు. ఇంకా మ్యూజిక్ అండ్ బీజిఎం గురించి సెపరేట్ గా చెప్పాలంటే అనిరుద్ ఈ మూవీకి మెయిన్ బ్యాక్ బోన్. అరౌండ్ 15 యూనిక్ ట్రాక్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సింపుల్ సీన్స్ కూడా బాగా ఎలివేట్ చేశాడు. బీజిఎం స్టార్ట్ అయిన ప్రతిసారి సీన్ ఇంపాక్ట్ ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. అనిరుద్ స్కోర్ తగ్గించి సినిమా చూస్తే మూవీ ఇంపాక్ట్ లో చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా మూవీ టోన్ కి పర్ఫెక్ట్ గా సింక్ అయింది. ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే తన ప్రీవియస్ మూవీస్ లో రాకే అండ్ సానీ కాగితంలో ఫాలో అయిన రా అండ్ రస్టిక్ యాక్షన్ స్టైల్ ని ఇక్కడ కూడా ఎక్స్ట్రీమ్ గా ప్రెజెంట్ చేశారు. పేపర్ మీద సింపుల్ గా అనిపించిన యాక్షన్ బ్లాక్స్ అనేవి స్క్రీన్ మీద ఇంటెన్స్ అండ్ విజువల్లీ స్టికింగ్ గా కన్వర్ట్ చేసిన విధానం డైరెక్టర్ స్ట్రెంత్. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే అబవ్ ఎవరేజ్ గా నచ్చింది. స్టోరీ వైజ్ రొటీన్ గా అనిపించిన యాక్షన్ బ్లాక్స్ అండ్ అనిరుద్ బీజియం వల్ల మూవీ మొత్తం ఫుల్ గా ఎంగేజ్ చేసింది నన్ను. ఒకవేళ మీరు కూడా ఈ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.